గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను శంకర్. ఈరోజు ప్రధాన వార్తలు తీసుకున్నట్టయితే, రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఎందుకంటే ఇది చాలా విషాదకరం, హృదయ విదారకరమైన ఘటన. పొద్దున్నే తాండూరు నుంచి బయలుదేరింది బస్సు. 4 గంటలకు బయలుదేరింది తాండూరు డిపో బస్సు. ఈ రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వచ్చే క్రమంలో ఎదురుగా ఒక టిప్పరు సన్న కంకర లోడుతో వెళ్తున్నటువంటి టిప్పర్ అతివేగంతో ఆ బస్సును ఢీకోవడం వల్ల సుమారుగా ఇప్పటి వరకు మనకున్న సమాచారమే 21 మంది సుమారుగా చనిపోయినట్టు తెలుస్తుంది. అలా ఒక 15 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. తల్లి పాప ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రజల్ని కలిసివేస్తుంది. రోడ్డు మీద పడుకోబెట్టిన ఫోటోలు బయటకు వచ్చినాయి, తల్లిని పాపను. చాలా బాధాకరంగా ఉంది సన్నివేశం. అసలు బస్సు నుజ్జు అయిన పరిస్థితి ఉంది అక్కడ. చాలా ఘోర రోడ్డు ప్రమాదం ఉంది. ఇంకా అదేవిధంగా ఇంకొక వార్త ఏంటంటే, మనకు చెప్పుకోదగ్గ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఛాంపియన్స్ మన ఇండియా. నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిచింది. గెలిచిన తరుణంలో ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ప్రముఖ డిప్యూటీ సీఎంలు ప్రముఖులు, పవన్ కళ్యాణ్, మన తెలంగాణ డిప్యూటీ సీఎం పిసిసి మహేష్ కుమార్ గౌడ్, బట్టి గారు, వీళ్ళందరూ వాళ్ళను అభినందించారు. ముఖ్యంగా ఇంకా జనరల్ గా మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రొటీన్ గా నడుస్తూనే ఉంది. ఇంకొక వారం రోజుల తర్వాత పోలింగ్ ఉంది, అదొక భాగం. కానీ ఈ బస్సు యాక్సిడెంట్ మాత్రం చాలా బాధాకరం. అయితే ఈరోజు మనం సామాజిక తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలను విశ్లేషణ చేద్దాం. సామాజిక తెలంగాణ ఈ పేపర్ తీసుకున్నట్టయితే, ఈరోజు పేపర్ ఇది. నేటి నుంచి హెలికాప్టర్ సర్వే స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. ఎస్ఎల్బిసి సొరంగం పనులను పునరుద్ధరణ కోసం నిర్వహణ. నేడు మన్నెవారిపల్లికి రేవంత్. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బిసి సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా సోమవారం హెలికాప్టర్ తో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి చేరుకొని సర్వేను పర్యవేక్షించనున్నారు. సర్వే జరిపే హెలికాప్టర్ కు సమాంతరంగా మరో హెలికాప్టర్ లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ పరిశీలిస్తారు. అంటే రెండు హెలికాప్టర్లు పోతుంటాయి. ఒకటి సర్వే చేసే బృందం ఒక దాంట్లో ఉంటుంది, సీఎం రేవంత్ మరియు మంత్రి ఉత్తమ్ గారు వీళ్ళు ఒక హెలికాప్టర్ లో ఆల్టర్నేట్ గా ఒకటే యాంగిల్ లో వెళ్తూ ఆ సర్వేను పరీక్షిస్తారట. నేషనల్ జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్, ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు, మిగతా వీళ్ళంతా ఒక బృందం, ఎన్జిఆర్ఐ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఒక బృందంగా ఉంటారు. ఇంకొక వార్త, సరే ఇదే వార్త కంప్లీట్ చేద్దాం. 2వ పేజీలో ఉంది. ఇది కంప్లీట్ చేసినాక ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. రెండో పేజీ. నేటి నుంచి హెలికాప్టర్ సర్వే. అయితే ఎన్జిఆర్ఐ బృందం ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వే హెలికాప్టర్ దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో జరగబడుతుంది. గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మృత్యువాత పడడంతో పాటు టన్నెల్ బోరింగ్ మెషిన్ టిబిఎం ముక్కలు చెక్కలైంది. దీంతో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు అత్యంత సురక్షిత పద్ధతిలో సొరంగం తవ్వకాలను పునరుద్ధరించడానికి ఈ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాల్లో రెండో దాని తవ్వకాలు పూర్తయ్యాయి. 1వ సొరంగాన్ని మొత్తం 43.93 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇన్లెట్ వైపు నుంచి 13.96 కిలోమీటర్ల, అవుట్లెట్ వైపు నుంచి
20.4 కిలోమీటర్ తవ్వకం ఇప్పటికే పూర్తయింది. మధ్యలో 9.8 కిలోమీటర్ తవ్వాల్సి ఉంది. అయితే సర్వే ఎట్లా చేస్తారంటే 24 మీటర్ల వ్యాసం కలిగిన ట్రాన్స్మిటర్ లూప్ ను హెలికాప్టర్ కు వేలాడదీస్తారు. హెలికాప్టర్ సొరంగం తవ్వాల్సిన ప్రాంతంపై ఎగురుతుండగా ట్రాన్స్మిటర్ లూప్ ద్వారా సర్వే చేస్తారు. అది విద్యుత్ అయస్కాంత తరంగాలను పంపిస్తుంది. అవి భూగర్భంలోని పొరలకు తాకి తిరిగి వస్తాయి. ఆ తరంగాలు వీటిని రిసీవర్ ద్వారా గ్రహించి వాటి ఆధారంగా భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు. 800 నుంచి 1000 మీటర్ల లోతుల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా, నీళ్లున్నాయా వంటి తదితర అంశాలను కూడా నిపుణులు అధ్యయనం చేస్తారు. తద్వారా సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలో సిఫారసు చేస్తారు. ఇది పరిస్థితి. సర్వే ఎట్లా చేస్తారంటే ఈ విధంగా చేస్తారు. అయితే సీఎం పర్యటనపై ఆసక్తి. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించే ఎస్ఎల్బిసి పనుల పునరుద్ధరణకు కీలక సర్వే జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ సోమవారం ఆయన ఇక్కడకు రానుండడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30కు ఆయన మన్నెవారిపల్లికి చేరుకోనున్నారు. అక్కడ పార్టీ అచ్చంపేట నాయకులతో సమావేశమైన తర్వాత సర్వే పరిశీలనలో పాల్గొంటారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. ఇది ప్రధాన వార్త. ఇంకో వార్త తీసుకుందాం. ఇంకో వార్త తీసుకున్నట్టయితే ప్రధానంగా మోడీని ఆడిస్తున్న పెద్ద వ్యాపారులు అని ఒక వార్త ప్రచురణ జరిగింది. అంబానీ అదానీల చేతిలో రిమోట్ కంట్రోల్. దానిలో భాగంగానే జీఎస్టీ నోట్ల రద్దు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చెరువులో దిగి చేపలు పట్టిన ప్రతిపక్ష నేత. 18న సీఎంగా ప్రమాణం చేస్తున్న తేజస్వి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే భయపడటమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు ఆడించినట్టల్లా ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం బీహార్లోని బెగుసరాయ్ ఖగారియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ నాటి శక్తివంతమైన బ్రిటిష్ వారిని ఎదిరించారు. మరోవైపు 56 అంగుళాల ఛాతీ ఉన్న మన మోదీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే భయపడిపోయి పాకిస్తాన్ పై యుద్ధాన్ని ఆపేసిందని రాహుల్ గాంధీ ఆరోపించాడు. అంబానీ అదానీ రిమోట్ కంట్రోల్ ద్వారా మోదీని ఆడిస్తున్నారు. చిన్న వ్యాపారవేత్తలను నాశనం చేసి పెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేసే లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు తదితర ప్రధాన నిర్ణయాలు తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపణ. గత 20 ఏళ్లుగా బీహార్ యువత అవకాశాలను, కలలను బీజేపీ, జేడీయూ దూరం చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. బీహార్ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పారిశ్రామిక రంగంలో ఉపాధి విషయంలో దేశంలోనే 23వ స్థానంలో బీహార్ ఉందని ఖర్గే తెలిపారు. బీహార్లోని 10 శాఖల్లో జరిగిన ₹70,000 కోట్ల కుంభకోణాలను కాగ్ వెలుగులోకి తెచ్చిందని, దీన్ని అచ్చేదిన్కు సంకేతంగా భావించాలా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ ప్రశ్నించారు. కాగా బెగుసరాయ్లో ఎన్నికల ప్రచారం అనంతరం రాహుల్ గాంధీ మత్స్యకారులతో కలిసి పడవలో దిగి చెరువు మధ్యలోకి వెళ్లి చేపలు పెట్టారు. అనంతరం నీటిలోకి దిగి కూడా భారీ వలతో చేపల వేట కొనసాగించారు. ఈత కూడా కొట్టారు. ఆయన వెంట ఇండియా కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సాహ్ని కూడా ఉన్నారు. ఇదొక వార్త. బాహుబలి ప్రయోగం సక్సెస్. నిన్న SLVM-3 ద్వారా ఉపగ్రహం నింగిలోకి ఒకటి ప్రయోగించారు. లండన్ చేరుకున్న సీఎం దంపతులు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు. ఇంకోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కి మా ఓటు అంటున్న ఓటర్ ప్రజానీకం. ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ విస్తృత ప్రచారం. సెకండ్ పేజ్కి వెళ్దాం. థర్డ్ పేజ్కి వెళ్దాం. థర్డ్ పేజ్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం.
పెద్దల పాలిట రక్షకులుగా పేదల పాలిట భక్షకులుగా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ వ్యాఖ్య చేశారు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి సామాజిక తెలంగాణ ప్రతినిధి ఈ వార్త రాశారు. ఇంకోటి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమాని కారుపై ఫోటోతో సంబరం చూశారా? కేసీఆర్ వీరాభిమాని కారుపై కేసీఆర్ ఫోటో వేసుకున్నాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించాలి. ఇది ఒక వార్త. పోలీస్ వర్సెస్ జర్నలిస్టుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ భువనగిరి పట్టణంలో ప్రారంభమైన ఉత్సవాలు. పట్టణంలోని గంజ్ మస్జిద్ ఆవరణలో గల దర్గా హజరత్ కుత్బుద్దీన్ ఔలియా సిరాజ్ ఉల్ ఔలియా గ్రంథం ఊరేగింపు. ఇంకొక పేజీ తీసుకుందాం. పేదింటి యువకుడికి ప్రాణాలు కాపాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది మన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి రాసినటువంటి వార్త. తన సొంత డబ్బుతో 12,50,000 రూపాయలతో యువకునికి కార్పొరేట్ వైద్యం అందించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అయితే పూర్తి వార్త చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలోని చాటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్ 26 గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కిడ్నీలు దెబ్బతిన్నాయని, కిడ్నీ మారిస్తే కానీ బ్రతకడానికి డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని కూడా చెప్పారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పాపం నిరుపేద కుటుంబానికి రాజగోపాల్ రెడ్డి గారు సహకారం చేసిరట. ఒక మునుగోడు నుంచి ఒక వార్త వచ్చింది. నెల్లి గణేష్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో విషయాన్ని స్థానిక నాయకులు భక్త శ్రీనాథ్, దోర్నల శ్రీనివాస్, మునుగోడు శాసనసభ్యులు ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించారు. 12,50,000 రూపాయలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చేపించిండు రాజగోపాల్ రెడ్డి గారు. నిన్న హాస్పిటల్ కూడా వెళ్ళి ఆ గణేష్ ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నట్ట ఎమ్మెల్యే గారు. అయితే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డి గారికి గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు. నా కుమారునికి పునర్జన్మ ప్రసాదించామన్నారు. నెల్లి గణేష్ కు సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడంతో గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. ఇదొక వార్త. నెక్స్ట్, రైతు సంఘం శాలిగౌరారం మండల కమిటీ ఎన్నిక. ఇది నకరేకల్ నుంచి వచ్చిన వార్త. శాలిగౌరారం రైతు సంఘం మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం గౌరారం మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిలకాని మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా బట్ట అవనీజ, మాధవ నరసింహ, ప్రధాన కార్యదర్శిగా సిరపంగి అంజయ్య, సహాయ కార్యదర్శులుగా నక్కల జ్యోతి బసు, గుండాల సత్యనారాయణ, కోశాధికారిగా దాసరి దేవ చిత్తం, కమిటీ సభ్యులుగా నిమ్మల రవి, కల్లూరు లింగయ్య, తేలికుంట్ల జగన్, పేరుమల్ల శ్రీను, భువనగిరి శంకర్, బైరమన వెంకన్న, ఎర్ర రమేష్, జరిపోతుల శ్రీను, గురి రామలమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇదొకటి. రాజగోపాల్ రెడ్డి గారికి తాను కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లును చూపిస్తూ మురిసిపోయిన బుర్ర రామలమ్మ అని ఒక వార్త వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను మునుగోడు కాన్స్టిట్యున్సీ లో ఒక ఇల్లు లబ్ధిదారు కట్టుకుంది. ఆ ఆనందంలో ఎమ్మెల్యే గారు చూపించి ఆమె కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు. మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ లో కలుద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ STN న్యూస్.